ఏపీ సీఎం చంద్రబాబులో ఒక ప్రత్యేకత ఉంది. ఏదైనా అంశంపై ఎవరైనా సలహాలు సూచనలు ఇస్తే ఇట్టే స్వీకరిస్తారు. అందులో నుంచి మంచి పని ఉంటే మాత్రం ప్రశంసిస్తారు. ఇప్పుడు తాజాగా అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా అటువంటి ఆసక్తికర పరిణామం వెలుగు చూసింది. 2 రోజుల పాటు అమరావతిలో కలెక్టర్ల సదస్సు జరిగిన సంగతి తెలిసిందే. రెండో రోజు పురపాలక, పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష జరిగింది. ఈ క్రమంలో ఆసక్తికర చర్చ నడిచింది. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ చేసిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. సాధారణంగా నగరాల పరిధిలో ఉండే పట్టణాలు, ప్రధాన మేజర్ పంచాయతీలను కలుపుతూ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఏర్పాటు చేశారు. ఇది మంచి ఫలితాలు ఇస్తున్నాయి. అయితే చాలా వరకు పట్టణాలు, గ్రామాలకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు లేవు. దీంతో కొన్ని రకాల ప్రణాళికలకు ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే విషయంపై కలెక్టర్ల సదస్సులో చర్చకు దారితీసింది. దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ దీనిపై ఇప్పటికే కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ త్వరలో మేజర్ పంచాయతీలలో కూడా కంట్రీ ప్లానింగ్ అథారిటీ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ చేసిన ప్రతిపాదనలు అక్కడికక్కడే వినిపించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ గ్రేడింగ్ లో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్టు తెలిపారు. మండల కేంద్రాలను గ్రేడ్ 1, స్పెషల్ గ్రేడ్ పంచాయతీలుగా గుర్తించనున్నట్టు చెప్పారు. అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఏ విధంగా సహకరిస్తుందో అలాగే ఒక వింగ్ పెట్టుకుని సాయం చేద్దామని ప్లాన్ చేసినట్లు పవన్ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 250 వరకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఆలోచన బాగుందని, కాస్త మెరుగులు దిద్ది పట్టణాల మాదిరిగా అర్బన్ మిషన్ విధానంలో అమలు చేద్దామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇలా కొత్త ఆలోచనలకు స్వాగతిస్తారు సీఎం చంద్రబాబు.